హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరైటీ గాడ్జెట్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే దీని రివ్యూ ఏంటి, అలాగే దీన్ని మీకు గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఇది iGear బ్రాండ్కి సంబంధించిన TwinBod 2.0, అంటే మనకి రోబోట్ 2.0 లాగా వీళ్ళు TwinBod 2.1 పెట్టారు. వెరైటీ గాడ్జెట్ యాక్చువల్గా ఇదేంటంటే ఇది TWS బడ్స్తో పాటుగా దీంట్లో మనకు ఒక 3 వాట్స్ స్పీకర్ కూడా ఉంటుంది. మీరు దీన్ని TWS బడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చిన్న సైజులో చాలా ఎక్కువ సౌండ్ ఇస్తుంది. ఇది 3 వాట్ స్పీకర్స్ అయినప్పుడు కూడా ఈ రూమ్ అంతా కూడా చాలా హెవీగా కూడా వస్తుంది. చాలా బాగుంది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన రివ్యూ ఏంటనే షేర్ చేస్తాను. అలాగే దీన్ని మీకు గివ్ అవే కూడా ఇస్తాను. సో దీంట్లో గివ్ అవే మీరు పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్, దీనికి చిన్న చిన్న కండిషన్సే ఉంటాయి. కండిషన్స్ కూడా కాదు, చిన్న రూల్స్ అయితే ఉంటాయి. ఒకటి, ఈ వీడియోని లైక్ చేయాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో 7,000 లైక్స్ అది రీచ్ అయ్యేలాగా చూడండి. అలాగే ఇక రెండోది, ఒక కామెంట్ అయితే రాయాలి. దీనికి TwinBod 2.0 అనే కామెంట్ అయితే నేను ఇస్తున్నాను. సో అదే వర్డ్ రాయాలి ఇక్కడ, అలాగే ట్విట్టర్లో. మీకు దీనికి సంబంధించిన గివ్ అవే రిజల్ట్ అనేది నేను మీకు ట్విట్టర్లో మాత్రమే ఇవ్వగలను. ఆల్రెడీ మీకు లాస్ట్ 2-3 గివ్ అవేస్ నుంచి అదే చెప్తున్నాను కదా, పరిస్థితి బాగాలేదు, మనకి యూట్యూబ్లో బాగాలేదు కాబట్టి ట్విట్టర్ ఒకటే మనకి ఆప్షన్ ఉంది. సో అందుకని ఎవరైతే ఇంకా మన ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వట్లేదో అక్కడ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయ్యి అక్కడ ఒక కామెంట్ రాయాలి, ఇక్కడ కూడా ఒక కామెంట్ రాయాలి. మీకు కమింగ్ సండే రోజు మీకు దీనికి సంబంధించిన విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. అండ్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ద్వారా తలా ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి. మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురండి. ఇవి చిన్న చిన్న రూల్స్ అనమాట, పెద్ద రూల్స్ ఏమి లేవు. ఇక దీన్ని మనం ఈరోజు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనే తెలుసుకుందాం. బాక్స్ పై మనకి iGear బ్రాండ్కి సంబంధించిన లోగో, అలాగే TwinBod 2.0, అలాగే వైర్లెస్ స్పీకర్ విత్ డ్యూయల్ ఇయర్ బడ్స్ అని రాస్తుంది, అలాగే ఎక్స్ట్రా బేస్ అని రాశారు. అలాగే దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా మనకి ఒకవైపు రాశారు. స్పీకర్, అలాగే బ్లూటూత్ బడ్స్ అని, బ్లూటూత్ 5.0 అని, మల్టీ ఫంక్షనల్ బటన్స్ ఉంటాయని, రీఛార్జబుల్ బ్యాటరీ అని, 2.5 అవర్స్ ఒక్కసారి సింగిల్ ఛార్జ్లో ఇస్తుందని చెప్తున్నారు. ఓవరాల్గా మీకు ఒక 20 అవర్స్ చెప్తున్నారు, కానీ మనకు ఒక 15 అవర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ రాశారు. వెయిట్, అలాగే డ్రైవర్ సైజు, అలాగే మీకు దీంట్లో స్పీకర్ సైజు, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. దీంట్లో 3 వాట్ స్పీకర్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. 4,000 రూపీస్ అని ఉంది, కానీ మనకి అమెజాన్లో దీని ప్రైస్ 2,500 రూపాయలు ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇది బాక్స్ మీద మనకున్న కంటెంట్స్ అనమాట. ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక చిన్న వారంటీ ఇన్ఫర్మేషన్, కిక్ స్టార్ట్ గైడ్, అలాగే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటి ఒక పేపర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 2 ఎక్స్ట్రా టిప్స్ ఇస్తున్నారు ఇయర్ బడ్స్ కోసం. ఒకటి స్మాల్, ఒకటి లార్జ్, మీడియం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక మైక్రో USB కేబుల్ ఇచ్చారు. ఇది టైప్-C ఇస్తే బాగుండేది, మైక్రో USB కేబుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక చిన్న పౌచ్ అయితే ఇచ్చారు, క్యారీ పౌచ్ అనమాట. మనం ఎటైనా వెళ్తున్నప్పుడు ఆ స్పీకర్ యూనిట్ని దాంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. క్యారీ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇక 2 ఇయర్ బడ్స్ ఉన్నాయి, అలాగే ఒక మెయిన్ స్పీకర్ యూనిట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక ఇయర్ బడ్స్ డిజైన్కి వెళ్తే ఇది టోటల్గా మనకి ప్లాస్టిక్ బిల్డ్తో తయారు చేసినప్పుడు కూడా లోపల మనకి ఏదైతే పుష్ బటన్ ఉంటుందో ఆ పుష్ బటన్ ఏరియాను మాత్రం వీళ్ళు మెటల్తో డిజైన్ చేశారు. బాగుంది. పుష్ బటన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువగా మీరు బలం పెట్టి ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక మనకి మేజర్ స్పీకర్ యూనిట్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి 2 హోల్స్ అయితే ఉంటాయి, అంటే మనకి మ్యాగ్నెటిక్ లాకింగ్ అయితే ఉంటుంది. అలాగే ఒకవైపు మనకి స్పీకర్ ఉంటుంది. ఇది మనకి 3 వాట్ స్పీకర్ అనమాట. ఇది సైజులో చిన్నగా ఉంది, కానీ సౌండ్లో చిన్నగా అయితే లేదు, చాలా హెవీగా కూడా వస్తుంది. అది మీకు ఇప్పుడు నేను వినిపించి కూడా చూపిస్తాను. అలాగే ఇది రొటేటింగ్ సిలిండర్ అనమాట, అంటే మీకు ఈ సిలిండర్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనకి ఇయర్ ఫోన్స్ దాంట్లో పెట్టిన తర్వాత మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు, అంటే డస్ట్ లాంటివి లోపలికి వెళ్ళకుండా మనం క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే అటు క్లోజ్ చేసే వైపు మీకు మైక్రో USB పోర్ట్ ఉంటుంది ఛార్జింగ్ చేసుకోవడం కోసం. ఛార్జ్ అవడానికి అరౌండ్ ఒక 1.5 అవర్ అయితే టైం పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. సో మనం ఒకసారి బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఇయర్ బడ్స్ బయట ఉన్నాయనుకోండి, ఇది మీకు ఇయర్ బడ్స్ లాగా వర్కౌట్ అవుతుంది, అంటే ఇయర్ బడ్స్ మోడ్లో ఉంటుంది. కానీ మీకు ఇది స్పీకర్ లాగా వర్కౌట్ అవ్వాలంటే ఆ ఇయర్ బడ్స్ 2 కూడా దాంట్లో ప్లేస్ చేయాలి, అప్పుడే మీకు ఇది స్పీకర్ యూనిట్ లాగా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఇయర్ బడ్స్ మీరు బయటికి తీస్తారనుకోండి, అది మళ్ళీ ఇయర్ బడ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో నేను 2 టెస్ట్ చేశాను, చాలా బాగుంది సౌండ్ అయితే. నాకు ఇయర్ ఫోన్స్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఆడియో అవుట్పుట్, అలాగే వోకల్స్, ఇన్స్ట్రుమెంటల్స్, బేస్, ట్రబుల్ ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశారు. బాగానే ఉంది. 2,500 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఎలాంటి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటివి ఏమీ లేవు. అంటే మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ ఎదుటి వాళ్ళకైతే వినిపిస్తుంది, దీనికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. అలాగే దీంట్లో ఎలాంటి గేమింగ్ మోడ్ లాంటిది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఇది నార్మల్గానే ఉంటుంది, లేటెన్సీ అయితే ఉంటుంది, మీకు లో లేటెన్సీ ఫీచర్ లాంటివి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక దీంట్లో మేజర్గా మనకు కావాల్సింది ఈ స్పీకర్ అనమాట. స్పీకర్ అవుట్పుట్ మాత్రం హెవీగా ఉంది, చాలా బాగుంది. అండ్ హెవీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మీకు డిస్టార్షన్ లాంటివి, అలాగే మీకు డ్రాప్ అవుతున్నట్టు కానీ ఎలాంటివి లేదు. మీకు ఇప్పుడు ఇది వినిపిస్తాను, ఒకసారి చెక్ చేయండి.
సో చూస్తారు కదా సౌండ్ మాత్రం చాలా బాగుంది, చాలా హెవీగా కూడా వస్తుంది. అలాగే ఇయర్ బడ్స్లో వచ్చే ఆడియో క్వాలిటీ కూడా నాకైతే బాగానే నచ్చింది. సో 2500 రూపాయల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరైతే దీన్ని ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా అలాగే ఎవరైతే దీన్ని ఇయర్ బడ్స్ లాగా వాడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. చాలా చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ iGear TwinBod 2.0 రోబో 2.0 అన్బాక్సింగ్, అలాగే రివ్యూ, అలాగే గివ్ అవే. సో ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయలేదో మీరు అక్కడ ట్విట్టర్లో కామెంట్ రాయాలి, అలాగే కింద ఇక్కడ కూడా కామెంట్ రాయాలి, లైక్ చేయాలి. 7000 లైక్స్ టార్గెట్. ఈ మధ్య లైక్స్ బాగా తగ్గించేశారు, మనం అనుకున్న టార్గెట్ ఎప్పుడు కూడా రీచ్ కావట్లేదు. మన టార్గెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా మనకు వచ్చే జీతాలు తక్కువగా ఉన్నట్టు చాలా తక్కువగానే వస్తున్నాయి లైక్స్ కూడా. సో ఎనీవేస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్విట్టర్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ట్విట్టర్లో మీరు ఫాలో అవుతారే గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.